వెళ్దాం. మరియు దానియేలు గ్రంథంలో ముఖ్యంగా విల్ గో టు ద బుక్ ఆఫ్ డానియల్. డానియల్ ఈజ్ ద వెరీ గ్రేట్ ప్రాఫెట్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథములోనే దానియేలు చాలా గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. దానికి కారణం ఏంటిదంటే దానియేలు కాలములోనే అన్య జనుల యొక్క పరిపాలన ప్రపంచవ్యాప్తముగా సార్వత్రికంగా అన్య జనుల యొక్క పరిపాలన ప్రారంభమైంది. దానియేలు ఏ కాలంలో ఉన్నాడంటే అన్యజనులు ప్రపంచవ్యాప్తముగా ఇక పరిపాలించే కాలము ప్రారంభమైన సమయంలో దానియేలు ఉన్నాడు. తెలుసుగా మీ అందరికీ, బబులోను రాజు మొత్తం ప్రపంచాన్ని మొట్టమొదటిగా ఏలిన రాజ్యం ఏంటిది? బబులోను. మొత్తం ప్రపంచ దేశాలన్నిటినీ అమనంటారా? మొత్తం ప్రపంచ దేశాలన్నిటిలో బబులోను యొక్క రాజ్యమే పరిపాలనగా ఉంది. మరి ఈరోజు నేను చాలా విషయాలు మీ మధ్యలో తీసుకురావాలని అనుకుంటున్నాను, కానీ మీ ఓపిక నాది కాదు, మీ సహనము మీ ఓపిక. ఎందుకంటే ఆహారం పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాము, బట్ మెనీ టైమ్స్ చాలాసార్లు ఎట్లుంటుందంటే జనాలే విసిగిపోతూ ఉంటారు. అలా విసిగిపోతున్న సమయంలో చెప్పడానికి ఇష్టపడం. సరే, ఏది ఏమైనా దేవుడు తప్పకుండా ఈరోజు మనకు ఎంతవరకు కావాలో అవన్నీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో లెట్స్ టర్న్ టు బైబిల్. ఫస్ట్ మనము దానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమును మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం నుండి మన పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకొని పోయాను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తషాజరును దానియేలుని అడగగా, బెల్తషాజర్ అనేది బబులోను దేవతల యొక్క పేరై ఉన్నది. దానికి దానియేలుకి ఎందుకు ఆ పేరు పెట్టవలసి వచ్చిందంటే ఆ దేవతల యొక్క ఆత్మ దానియేలులో ఉండి దేవుని రహస్యాలను దానియేలు ద్వారా బయలుపరుస్తున్నాడని అప్పుడు నెబుకద్నెజర్ రాజు నమ్మి ఆ పేరు దానియేలుకు పెట్టాడు. ఆయన వాస్తవంగా ఆయన పేరు బెల్తషాజర్ కాదు, కానీ అది నెబుకద్నెజర్ రాజు పెట్టాడు. వింటున్నారా? ఎందుకంటే దేవతల ఆత్మ దానియేలు పైన ఉన్నదని నమ్మాడు. ఓకే, చూద్దాం. 20వ వచనం. దానియేలు రాజసముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారిడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియ చెప్పచాలరు. కన్ఫర్మ్ చేస్తాడు. ఏమని చెప్తున్నాడు? జ్ఞానులైనను గారిడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను ఎవరు కూడా ఈ మర్మాన్ని చెప్పలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనకు తెలుసు ఇక్కడ నెబుకద్నెజర్ రాజు కలగన్నాడు. ఆ కళ దాని భావము తెలుసుకోవడానికి తను ఎన్ని రాజ్యాలపైన అధిపతిగా ఉన్నాడో, మరి తన ఆస్థానాలు ఎన్నున్నాయో అన్ని ఆస్థానాలలో నుండి సకల జ్ఞానులను గారెడు విద్య గల వారిని జ్యోతిష్కులను మరియు శకునగాలను అందరిని పిలిపించి అన్నాడు, నాకు వచ్చిన కళను దాని భావం మీరు చెప్పాలన్నాడు. వాళ్ళు అంటున్నారు, రాజా నువ్వు కళ చెప్తే మేము భావం చెప్తామంటున్నారు. కానీ రాజు అంటున్నాడు, నేను కళ మర్చిపోయాను. ఐ ఫర్గాట్, నేను ఆ కళను మర్చిపోయాను. నేను చూడు, దేవుడు కూడా ఎలాంటి కార్యాలు చేస్తాడో. రాజుకు కళ ఇచ్చాడు, కానీ తెల్లారి లేచి చూసేసరికి ఆ కళను మర్చిపోయాడు ఆయన. కానీ అది ఆయనను పీడించడం మొదలుపెట్టింది. నేను కళ మర్చిపోయాను, మీరు కళ చెప్పాలి, దాని భావము చెప్పాలి. పాపం వాళ్ళు చాలా తర్చన పడ్డారు.
ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు, ఎలానో వాళ్ళకి అర్థం కాలేదు. ఆమేన్. అందుకే రాజుకు కోపం వచ్చింది. వెంటనే వీళ్ళందరికీ ఇన్ని రోజుల నుండి నేను నా ఆస్థానాలలో సకల మర్యాదలు చేసి, తెలుసుగా మీకు, జ్ఞానులకు, గారెడి విద్యల వారికి, శకునగానులకు, జ్యోతిష్కులకు ఏం చేస్తారు, వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఆస్థానంలో స్థానాలు కల్పించి వాళ్ళకన్నీ సకలమైన ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ. అవునా కాదా? రాజుల కాలంలో అనే చేసేవారు కదా, కవులకు, జ్ఞానులకు, వాళ్ళందరికీ. సో రాజు ఏం చేశాడండి, నేను ఇన్ని రోజులు మీకు ఇంత చేశాను, మీరు నా కళ కానీ దాని భావం కానీ చెప్పట్లేదు కాబట్టి వీళ్ళందరినీ, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ చంపేమని ఆజ్ఞాపించాడు. అర్యోకుకు ఆజ్ఞాపించినప్పుడు మరి అక్కడ సైన్యంలో అధిపతిగా ఉన్న అర్యోకు ఏం చేశాడంటే, అలా దానియేలుతో ఉన్న ఆ ముగ్గురు స్నేహితులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కూడా కనుగొని చంపుపోతూ ఉండగా అప్పుడు దానియేలు అర్యోకుకు చెప్పాడు, నాకు కొద్ది సమయం ఇవ్వు, నేను దాని భావమును చెప్తాను, ఆ కళను దాని భావం చెప్తానని చెప్పి ఆయన ప్రార్థిస్తుండగా రాత్రి కలలో దేవుడు ఆయనకు చూపించాడు. గుర్తుంచుకోండి, వాక్యం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ 2వ అధ్యాయములో దేవుడు రాత్రి వేళలో మాట్లాడింది. అది రాజుకు వచ్చిన కళ కూడా రాత్రే వచ్చింది, అది పగటి కళ కాదు అది. మరి దానియేలు కూడా ఆ కళ దర్శనములో రాత్రి వేళలో చూపించాడు ఆయన. రాత్రి వేళను నేను దర్శనములు చూశానన్నాడు ఆయన. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత వర్తమానంలో నేను మీకు ఈ పాయింట్ చూపిస్తాను. ఐ వాంట్ షో సంథింగ్. నేను మీకు ఆ పాయింట్ని చూపించగోరుతున్నాను. రాత్రి కళ, పగటి దర్శనం కాదు, రాత్రి కళ. ఆయన రాత్రి కళలో ఏదైతే ఆ నెబుకద్నెజర్ రాజు చూశాడో దానిని దేవుడు దర్శనంలో ఆ కళను చూపించాడు. రాత్రి దర్శనంలో చూపించాడు. నైట్ విజన్ ఇది. ఏం విజన్? నైట్ విజన్, రాత్రి దర్శనం. పగటి దర్శనం కాదు ఇది, ఇది రాత్రి దర్శనం. ఇది అంటే దానియేలు తన గ్రంథంలో పగటి వేళలో కూడా దర్శనాలు చూశాడా? చూశాడు. పగటి దర్శనాలు చూశాడు, రాత్రి దర్శనాలు చూశాడు. ఎందుకు రాత్రి దర్శనం అంటున్నాడో మనం చూడాలి, ఎందుకు పగటి దర్శనం అంటున్నాడో మనం చూడాలి. ప్రతి మాటకు అర్థం ఉన్నది బైబిల్లో. యు హావ్ టు క్యాచ్ దట్ వన్. దాన్ని నువ్వు పట్టుకోగలగాలి ఈ కాలపు వర్తమానం యొక్క ప్రవచనాత్మ ద్వారా. ఆమేన్. రైట్. రాజా ఎవరునూ తిని చెప్పలేరు అంటున్నాడు 27వ వచనంలో. 28వ వచనంలో అంటున్నా, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. వా 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 వా. తన మర్మములను ఎవరికి బయలుపరుస్తాడైనా? తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరుస్తాడు. దానియేలు ఇప్పుడు ప్రవక్త కనుకనే ఆ మర్మమును దేవుడు దానియేలుకు బయలుపరుస్తున్నాడు, జ్ఞానులకు కాదు. ఈరోజు నేను చాలామంది పాస్టర్స్ని ఏం చూస్తున్నావు తెలుసా? దానియేలు 70 వారాల మీద లార్కిన్స్ ఏం చెప్పాడు, స్మిత్ ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు అన్న పుస్తకాలు చదువుతున్నారు. ఎవరు? ఎంటైమెసెస్ పాస్టర్లు. ఓరి పిచ్చోడా, మర్మములను దేవుడు జ్ఞానులకు బయలుపరిచాడు. వాళ్ళు జ్ఞానులు కావచ్చు, నేను ఒప్పుకుంటాను. లార్కిన్ ఒక గొప్ప జ్ఞాని, నేను ఒప్పుకుంటాను. ఉరియా స్మిత్ చాలా గొప్ప జ్ఞాని. కానీ మర్మాలను దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానులకు బయలుపరిచాడు. అందుకే నేను చెప్పినట్టుగా 6వ సంఘ కాలంలో, జాన్ వెస్లీ కాలంలో, ఫిలదెల్ఫియా సంఘ కాలంలో లక్షల కొలది పుస్తకాలు, క్రైస్తవ సాహిత్యాలు రాయబడ్డాయి. కానీ ప్రవక్త వచ్చేమన్నాడు తెలుసా? అవన్నీ తప్పే. ఇప్పుడు చాలామంది ఎంటైమెసెస్ చర్చ్ యొక్క విశ్వాసుల ఇంట్లో కానీ, సేవకుల ఇంట్లో కానీ నేను వెళ్ళినప్పుడు 6వ సంఘ కాలంలోనో, 7వ సంఘ కాలంలోనో, 5వ సంఘ కాలంలోనో వచ్చిన జ్ఞానులు, వచ్చిన తెలివి కలిగిన వాళ్ళు, అప్పుడున్న గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళు రాసిన పుస్తకాలు వీళ్ళ ఇంట్లో ఉండడము, వీళ్ళు దాన్ని ధ్యానించి బోధించడం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు జ్ఞానులున్న కాలంలో లేం, మనం ఇప్పుడు ప్రవక్త జన కాలంలో ఉన్నాం. గ్లోరీ, హల్లెలూయా. అది కూడా 7వ దూత దేవుని మర్మమంతా సమాప్తం చేస్తాడని చెప్పిన కాలంలో ఉన్నాం.
మరి వీళ్ళు ఎందుకు వేరే వాళ్ళ పుస్తకాలు చదువుతున్నారు అంటే వీళ్ళు జ్ఞానులకు, ప్రవక్త కంటే జ్ఞానులకే ఎక్కువ తెలుసని నమ్ముతున్నారు. బట్ ద బైబిల్ ఈజ్ ప్రీచింగ్ ఆపోజిట్. కానీ పరిశుద్ధ గ్రంథం దానికి వ్యతిరేకంగా బోధిస్తుంది. జ్ఞానుల కంటే ఎక్కువగా ప్రవక్తకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు తన మర్మాలను ఎవరికి బయలుపరుస్తాడంటే, తన రహస్యాలను ఎవరికి తెలియజేస్తాడంటే తన సేవకులైన ప్రవక్తలకు. ఇప్పుడు మనకు ప్రవక్త వచ్చాడు, మళ్ళీ మనకు దానియేలు వచ్చాడు. అన్య జనుల యొక్క కాలము దానియేలు కాలంలో ప్రారంభమైంది. అదే శిరస్సు, అదే బబులోను రాజు, అదే బంగారం. ఆమేనంటారా? అప్పుడు బబులోను రాజ్యము బంగారముగా అన్యజనుల కాలము ఎలాగైతే ప్రపంచవ్యాప్తముగా పరిపాలించే రాజ్యముగా ప్రారంభమైందో, అప్పుడు ఎలాగైతే ఒక దానియేలు ఉన్నాడో, అలానే ఇప్పుడు పాదముల దగ్గర మళ్ళీ మహాబబులోనుగా రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ సంఘాలు కలిసి మహాబబులోనుగా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్న సమయంలో దేవుడు మరొక దానియేలు మనకు పంపించాడు. శిరస్సు దగ్గర దానియేలు ఉన్నాడు, పాదముల దగ్గర దానియేలు ఉన్నాడు. శిరస్సు దగ్గర దేవుడు అక్కడ మర్మములు బయలుపరిచాడు దానియేలుకి. ఇప్పుడు పాదముల దగ్గర ఉన్న దానియేలుకి బయలుపరిచాడు మర్మములను. ఎవరైనా హూ ఇస్ అవర్ డానియల్? హూ ఇస్ అవర్ డేస్ డానియల్? మన తీరం యొక్క, మన కాలం యొక్క దానియేలు ఎవరు? 7వ దూత విలియం మ్యారన్ అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం వేరే వాళ్ళు రచించిన పుస్తకాలు చదవాలా? ఆమేన్, ఆమేన్. వేరే వాళ్ళ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు మనకు. దానికి కారణం అంటే ఇప్పుడు మనం సంఘ సంస్కర్తల కాలంలో లేము. మనం ఇప్పుడు జ్ఞానుల కాలంలో లేము. ఆయనను దేవుడు తన మర్మాలను జ్ఞానులకు బయలుపరచాడు. ఆయన తన మర్మములను ఎల్లప్పుడూ ప్రవక్తలకు బయలుపరుస్తాడు ఆయన. అందుకే నేను ప్రవక్త చెప్పింది తప్ప దేనిని నేను చదవను. నాకు ఈ ఉరియా స్మిత్ ఎట్లా తెలిసిందో తెలుసా? ప్రవక్త చెప్తేనే తెలిసాడు. నాకు ఈ లార్కిన్స్ ఎలా తెలిసిందో తెలుసా? ప్రవక్త చెప్తేనే తెలిసింది. లేకపోతే నాకు తెలియదు. హల్లెలూయా. ఈరోజు ఎంటే మెసేజ్లో చాలామంది పాస్టర్లు వాళ్ళ ఆదివార ప్రసంగాలు ఎలా ప్రిపేర్ అవుతారో తెలుసా? వీళ్ళు రాసిన పుస్తకాలను తీసుకొని వాటిని చదివి ఆ పాయింట్స్ని రాసి ఆ పాయింట్స్ని బోధిస్తున్నారు. ఎంత అజ్ఞానులండి, ఎంత తెలివి లేని వారండి. అలాంటి వాళ్ళు సంఘానికి వర్తమానం ఇస్తుంటే దాన్ని నమ్ముతూ పోతున్న విశ్వాసులు మోసపోతున్నారు. మనకు దానియేలు వచ్చాడు. మర్మములను బయలుపరిచే దానియేలు వచ్చాడు. దేవుని మర్మమంతా సమాప్తం అయిపోయింది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్య దినముల యందు, ఐ వాంట్ దట్ పాయింట్, అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజునకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమని మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచేవాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకో నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమై ఉన్నది. దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలును ఇనుముయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క
పాదముల మీద పడి దాని పాదములను తుత్తెరులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజ సముఖమున మేము తెలియజెప్పుదాము. రాజా, పరలోకమున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమను రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతులనేమి, ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించున్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతటా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. గమనిస్తున్నారా? రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రపంచాన్ని ఏలుతున్న రాజ్యాల గురించి. ఆమెనంటారా? అది ఇత్తడి వంటి దగును. 46వ వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి వచ్చును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. పాదములు, వేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టునకు ఇనుపదిగాను తమరికి కనబడను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసినట్టు కనబడను గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలయుండును. పాదములు, వేలు కొంత మట్టునకు ఇనుపవిగాను, కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను, ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుముయును బురదయు మిళితమై ఉండటం తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారును ఒకరితో ఒకరు పొసగక ఉందురు కానీ కలిసి రాజ్యం వెళ్తారు. ఆమెనంటారా? ఆ రాజుల కాలములలో పరలోకమున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. దానికెన్నడికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి. గమనించారా? దేని నుండి తీయబడ్డది అంటున్నది? అది చేతి సాయం లేకుండా పర్వతము నుండి. హల్లెలూయా! చేతి సాయం లేకుండా పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పెను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రభువా, నువ్వు మరొక అవకాశాన్ని మా జీవితంలో నువ్వు కలగజేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ మర్మములు తెలుసుకునే కృపను మాకు ఇచ్చావు. ఎందుకంటే మాకు 7వ దూతను పంపి మర్మమంతయు సమాప్తము చేశావు. కారణము, నీ వధువు, నీ పెళ్లి కుమార్తె, నీ ప్రియమైన భార్య ఆ రహస్యాలన్నీ తెలుసుకొని ఆమె నీ మనస్సును ఎరిగి సిద్ధపడాలని నువ్వు చేశావు ప్రభువా. మరి ఆ గొప్ప కృపను నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దానియేలు గ్రంథములోని మర్మములను నువ్వు మా కాలపు ప్రవక్త ద్వారా బయలుపరిచున్నావు ప్రభువా. వాటిని గ్రహించే మనస్సును మాకు దయచేయి. వాటిని పూర్తిగా మేము పట్టుకునే కృపను మాకు దయచేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. నీ గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకము వాక్యమునకు అర్థమవునట్లుగా వారికి చేయునుగాక. ఈ మాటలు తలలపై నుండో ప్రక్క నుండో వెళ్ళిపోకుండా
అవి మంచి నేలలో పడిన విత్తనము వలె అందరి హృదయములలో నాటబడి నూరంతలుగా అవి వారిలో శరీరధారై ఫలించబడునుగాక. ప్రతి ఒక్కరిను దీవించు. ఈ ఉదయ కాలములో ఈ మధ్యాహ్నం మాకు కావలసిన అభిషేకం దయచేయి. నీ పరిశుద్ధాత్మ మాకు అనేక విషయాలను విప్పి మాకు తెరిచి చూపించును గాక. ఆ రహస్యాలు మేము చూచుదుము గాక. మర్మములు మాకు బయలుపరచు దేవా. మేము జ్ఞానముతో ఇక్కడికి రాలేదు, ఎందుకంటే జ్ఞానంలోకి ఈ సంగతులు బయలుపరచబడవు ప్రభువా. ఇవి పసిబారులకే బయలుపరచబడతాయి, చంటి పిల్లలకే బయలుపరచబడతాయి. మేము చంటి పిల్లల వలె వచ్చాము ఇక్కడికి, నేర్చుకోవడానికి వచ్చినాం మేము ఇక్కడికి. నువ్వు మాతో మాట్లాడి మాకు నేర్పించమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం దానియేలు 70 వారాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. నేను ఆల్రెడీ ప్రపంచమును పరిపాలించిన 4 అగ్ర రాజ్యాల గురించి నేను ఇదివరకే బోధించున్నాను. చాలా సంవత్సరాల క్రితం నేను దాన్ని బోధించాను. అవి వీడియోలు కూడా ఉన్నాయి, వాటిని మీరు చూడొచ్చు, వాటిని మీరు వినొచ్చు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అది ప్రపంచాన్ని ఏలుచున్న 4 అగ్ర రాజ్యాలు. ఆమేనంటారా? ఈ దానియేలు గ్రంథము మనం నిన్న చూసాం. దేవుడి మర్మములు ఎందుకు మనకు బయలుపరచబడ్డాయో, వాస్తవంగా దేవుని సంపూర్ణ వాక్యము ప్రత్యక్షమైన కాలంలో మనం ఉన్నామని, ఎందుకు సంపూర్ణమైన వాక్యము ఇప్పుడు ప్రత్యక్షమైనది అంటే వధువును సంపూర్ణత చేయడానికి. ఆమెకు క్రీస్తుతో ఉన్న ఆమె క్రీస్తు ఏకమవ్వాలంటే క్రీస్తు తన రహస్యాలన్నీ ఆమె మనసులో కుమ్మరించాలి. ఇప్పుడు అదే జరుగుతున్నది. క్రీస్తు తన రహస్యాలన్నీ, తన మనసులో ఉన్న రహస్యాలన్నీ ఆయన ఇప్పుడు ఎవరిలో కుమ్మరిస్తున్నాడంటే ఆయన వధువులో కుమ్మరిస్తున్నాడు. అందుకే ప్రవక్త బ్రెన్నాం గారు చెప్పినట్లుగా ఇవి అందరికీ అర్థమయ్యే విషయాలు కావు. దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ ద స్పెషల్ క్లాస్ పీపుల్. ఒక ప్రత్యేక తరగతి ప్రజలకు మాత్రమే ఈ వర్తమానం ఇవ్వబడింది. ఆ ప్రత్యేక తరగతి ప్రజలు ఎవరో కాదు, కానీ అదే మనమై ఉన్నాం, వధువై ఉన్నది. ఆమేనంటారా? మరియు నిన్న చూసాం, మనం చదువుతో సంబంధం లేదు. ఆమేన్. ఇక్కడ మనకు చదువుతో జ్ఞానముతో సంబంధం లేదు. ఇప్పుడే మనం చదివినాం. అంటున్నాడు దానియేలు, ఏమంటున్నాడు? జ్ఞానులకు, గారిడి విద్య గల వారికి, శకునగానులకు, జ్యోతిష్కులకు ఇవి బయలుపరచబడవు, ఇవి చెప్పలేరు వాళ్ళు. కానీ మర్మములు ఎప్పుడు ప్రవక్తల దగ్గరికే వస్తుంది కనుక దేవుడు తన మర్మాన్ని ఎవరికి బయలుపరుస్తాడు? ప్రవక్తలకు బయలుపరుస్తాడు, ఆమోసు 3:7 ప్రకారముగా. సో అందుకే వాక్యం ఎప్పుడు, మర్మములు ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రవక్తలే దాన్ని తెలియచేయాలి. ఇప్పుడు అవి మనకెందుకు తెలియజేయబడ్డాయి? రాత్రి చెప్పాను నేను, మనం ప్రవక్త అయి ఉన్నాం. జాన్ ఈజ్ ద ప్రాఫెట్. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ప్రవక్త అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వధువు ప్రవక్తనేనా? అందుకే ఇప్పుడు ఎవరు పలుకుతున్నారు? వధువే పలుకుతా ఉన్నది. ఇప్పుడు ద బ్రైడ్ ఈజ్ స్పీకింగ్. ఆమేనంటారా? రాత్రి మెసేజ్, రాత్రి వర్తమానం అతి సుదీర్ఘమైన వర్తమానమైనను మీకు చాలా విషయాలను అందించిందని నేను అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు గమనించండి, అన్య జనులు ప్రపంచవ్యాప్తంగా పరిపాలించే కాలమే దానియేలు గ్రంథము రాయబడిన అదే సమయంలో దానియేలు గ్రంథము రాయబడింది. ఇట్ స్టార్టెడ్. అప్పటి నుండి ఇప్పటి వరకు, దానియేలు కాలము నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని 4 అగ్ర రాజ్యాలు ఏలినాయి. చూడండి, ఎవరి రాజ్యాన్ని వాళ్ళు ఏలితే పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది ప్రపంచాన్ని ఏలిన రాజ్యాల గురించి. అది కూడా యూదులు కాదు ఏలింది, అన్యజనులు. అప్పటి నుండేనా అన్యజనుల ఏలుబడిలో నుండేనా యూదులు వాళ్ళ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నది? దానియేలు కాలంలో నుండి
యూదులు తమ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చింది? 1948లో వచ్చింది. ఆల్మోస్ట్ 2500 ఇయర్స్, 2500 సంవత్సరాలు ఈ 4 అగ్ర రాజ్యాలు. మొదటిది శిరస్సు బంగారం, నెబుకద్నెజరు. రెండవది రొమ్ములు మరియు చేతులు, మాదీయులు పారసీకులు. ఒకటి మాదీయుడు, ఇంకోటి పారసీకులు. అమనంటారు, ఒక చెయ్యి మాదీయులు, ఓ చెయ్యి పారసీకులు. మరి మూడవది ఉదరము తొడలు. ఎవరది? ఇత్తడి. ఎవరది? గ్రీకులు. అలెగ్జాండర్ ఆధ్వర్యంలో గ్రీకులు ప్రపంచాన్ని జయించారు. అమనంటారా? ఇక నాలుగవది అదే మోకాలు. ఎవరది? ఇనుము. మోకాలు. నాలుగవది ఎవరది? ఇనుము. అదే అన్య రోమై ఉన్నది. ఇప్పుడు ఆ అన్య రోమే మళ్ళీ పాదముల దగ్గర కొంత మట్టి కొంత ఇనుము కలిపి, మట్టియో ప్రొటెస్టెంట్ సంఘాలు, ఇనుమో అదే రోమన్ క్యాథలిక్. అది పోపు రోముగా మారింది. ఇప్పుడు అన్య రోమ్ ఏమైందంటే ఇప్పుడు పోపు రోముగా మారింది. సో ఇప్పుడు పోపు రోముగా ఉండి మళ్ళీ ప్రపంచమును ఏలడానికి సిద్ధముగా ఉన్నది ఇప్పుడు అది. అందుకే నేను చెప్తా ఉన్నాను, ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రభుత్వం రాబోతున్నదని. దానికోసం అన్ని దేశాలు ఇప్పటికే వాటి అధికారాలను ఆ మృగానికి, ఆ క్రూర మృగానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి ఆ క్రూర మృగం? బైబిల్లో 2 క్రూర మృగాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఒకటి నీళ్ళలో నుండి వస్తున్న క్రూర మృగము, రెండవది భూమిలో నుండి వస్తున్న క్రూర మృగము. నీళ్ళ నుండి వస్తున్న క్రూర మృగమే రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. మరి భూమిలో నుండి వస్తున్న క్రూర మృగమే అదే అమెరికా దేశమై ఉన్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశమై ఉన్నది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు అందరూ రాజులందరూ ఇప్పుడు వాళ్ళ యొక్క అధికారాన్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఆ క్రూర మృగానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరది వదవంటుంది? ఈ లోక రాజ్యాలందరూ వాళ్ళ యొక్క అధికారం ఎవరికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు క్రూర మృగానికి, ఎర్రటి గడ్డ సర్పానికి. ఆ ఎర్రటి గడ్డ సర్పము రోమన్ క్యాథలికేనా? రోమేనా? బైబిల్లో ఎర్రటి గడ్డ సర్పం ఉన్నదా? రోమే అది. ఆమెనంటారా? మరి ఆ రోమ్కి ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందుకే పోయిన శుక్రవారం రోజున ఐరోపా సమితి ఏంటిది? ఐరోపా దేశాలన్నీ కూడా ఉన్న అధ్యక్షులందరూ ఎందుకు వాటికన్కి వెళ్ళారు? ఎందుకు పోపుని కలిశారు? ఎందుకు సమావేశం వేశారు? ఎందుకంటే వాళ్ళ అధికారాలన్నీ పోపు చేతికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గోయింగ్ ఆన్, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి మనం చూస్తున్నాం ఇప్పుడు. సరిగ్గా మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? పాదముల దగ్గర. ఇప్పటి వరకు దానియేలు కాలం మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు ఈ 2500 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు అన్య జనులే 4 అగ్ర రాజ్యాలుగా ప్రపంచాన్ని ఏలినవి. మరి మనం ఏం చూస్తున్నామంటే అన్యజనులు పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైందో, జెంటైల్స్ కింగ్డమ్, దానియేలు గ్రంథంలో అన్యజనుల యొక్క పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైనదో మనము ఏం చూస్తున్నామంటే ప్రేమైన దేవుని పిల్లలారా, దానియేలు 2 అగ్ర రాజ్యాలు పరిపాలించే వరకు ఉన్నాడు. ఒకటి బబులోనులు, ఇంకొకటి మాదీయులు పారసీకులు. ఉన్నారా? బబులోను, మాదీయులు, పారసీకులు. ఆమేన్. మరి బబులోను రాజ్యము ప్రారంభమవుతున్న సమయంలో దానియేలు ఉన్నాడు. డానియల్ ఈస్ దేర్. దానియేలు ఇర్మియా గ్రంథం ప్రకారముగా దానియేలు చెరపెట్టబడిన ఆ యెరూషలేమును ఆ బబులోను సైన్యము ముట్టడి వేసి అందులో ఉన్న వారందరినీ చాలామందిని చంపి ఆ దేవుని ఆలయాన్ని పూర్తిగా నాశనం చేసి ఆ దేవుని ఆలయంలోని ఉపకరణములను అందులో ఉన్న వస్తువులను తీసుకొని తిరిగి వాళ్ళందరినీ బబులోను దేశానికి చెరలోనికి తీసుకెళ్తున్నప్పుడు దానియేలు ఉన్నాడు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వింటున్నారా? ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, హెజ్కేల్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు ఆ కాలంలో. వావ్, ఆమేన్. మరి వీళ్ళందరూ అందులో చనిపోబడినప్పుడు దానియేలు అందులోకి వెళ్ళిన తర్వాత దానియేలు మొదటి అధ్యాయంలో అక్కడ మనకేం కనపడుతుందంటే ఆ చెరలోనికి కొనుపోబడిన తర్వాత అక్కడ బబులోను దేశంలో ఏం జరుగుతున్నదో దానియేలు అక్కడ రాస్తున్నాడు.
మనకు తెలుసు కదా, రాజు ఆజ్ఞాపించాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాజు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే ఇజ్రాయేలులో రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమునకు సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరమందు నిలవదగిన కొందరు బారులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని ఆజ్ఞాపించాడు. మరి రాజు ఆజ్ఞాపించిన ప్రకారముగా అందులో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరియు దానియేలు వీళ్ళందరూ కొనిపోబడ్డారు. ఆమేనంటారా? మరి అక్కడ కొనిపోబడినప్పుడు 5వ వచనం అంటున్నది, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానం చేయు ద్రాక్షరసములో నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. ఇది రాజు ఇచ్చిన ఆజ్ఞ. అప్పుడు యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వీళ్ళే షడ్రక్, మెషక్, అబేద్నెగో. దానియేలు బెల్తాజరు. దానియేలు పేరు బెల్తాజరు, వింటున్నారా? మిగతా 3 వాళ్ళ పేర్లు షడ్రక్, మెషక్, అబేద్నెగో. వింటున్నారా? దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తాషజరు అనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. బబులోను దేవతల పేర్లు. అవునంటారా? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఎందుకంటే బబులోనులు పంది మాంసం తింటారు, అది చాలా అపవిత్రం. యూదులకు చాలా అది హేయమైనది, అది చాలా 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 అపవిత్రమైనది. అది వింటున్నారా నేను చెప్పింది? యూదులకు చాలా హేయమైనది, చాలా అపవిత్రమైనది అది. ఆమేన్. అందుకోసమే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దానియేలు ఏదైతే అపవిత్రమైనదిగా ఉన్నదో దానిని తను తీసుకోవడానికి ఇష్టపడతలేడు. సరే, దానియేలు ఏమైనా తన సొంత దేశంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? బానిసగా పరదేశంలో ఉన్నాడు. బానిసగా పరాయి దేశంలో ఉన్నా కూడా అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడతలేరు. ఈరోజు మరి మన పరిస్థితి ఏంది? ఇంత స్వతంత్ర దేశంలో ఉండి మనం అపవిత్రంగా బతుకుతున్నామంటే అసలు మన పరిస్థితి ఏంటిది? చూసారా వాళ్ళు ఎలా నిలబడ్డారో దేవుడి కోసం? చూసారా వాళ్ళు ఏ విధంగా వర్తమానం కోసం నిలబడ్డారో? వాళ్ళు దేవుని వాక్యం కోసం ఎలా నిలబడ్డారో చూసారా? వాళ్ళు ఒక అన్య దేశంలో, అది కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన దేశం కాదు, అది విగ్రహార్థనతో నిండిన దేశం. ఎక్కడ చూసినా విగ్రహార్థన, ఎక్కడ చూసినా ఆలయాలే, గుళ్ళే, ఎక్కడ చూసినా అపవిత్రమైనవే. అవునా కాదా? కానీ ఆ అపవిత్రత అంతటిలో, ఆ అపవిత్రమైన వాళ్ళ అంతటిలో దానియేలు ఎంత 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 పవిత్రంగా జీవించాడో మీరు గమనించండి. బృతభారం అంటాడు, ప్రాఫెట్ బ్రహ్మ గారు అంటారు, నువ్వు నిజంగా దేవుని ఏర్పాట్లో ఉంటే, నువ్వు నిజంగా దేవుని ఎన్నికలో ఉంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, లేకపోతే ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థానంలో ఉన్నావో, ఎలాంటి ప్లేస్లో ఉన్నావో, అవేవి నేను ఎఫెక్ట్ చేయలేవు, అవేవి నేను ప్రభావం చూపించలేవు. అవి నువ్వు దేవుని కోసం నిలబడగలుగుతావు. నువ్వు ఇలా అన్నావు, నీకు తెలుసు కదా బ్రదర్ నా పరిస్థితి ఏంటిదో. మరి దానియేలు పరిస్థితి ఏంటిది? ఇప్పుడు అతను ఒక బానిస, సిటిజన్ కూడా కాదు, పౌరుడు కూడా కాదు, కోర్టులో కేసేద్దామంటే. అర్థమైందని అన్నది? బానిసలకు హక్కులు ఉంటాయా? ఒక దేశంలో బానిసలకు హక్కులు ఉంటాయా అండి? నేను కోర్టులో కేసేస్తాను అని బానిస హక్కు చేయగలుగుతారా? మీకు తెలుసా, ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో అట్లనే ఉంది. అడుగు బ్రదర్ని అడుగు. అక్కడ వాళ్ళకి అక్కడ పనిచేయడానికి వెళ్తున్న వాళ్ళు, బానిసలుగా ఉన్న వాళ్ళను వాళ్ళు ఏమైనా చేసే అధికారము అక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. దట్స్ ట్రూ.
బానిసలకు హక్కులు ఉండవు. కానీ బానిసగా ఉన్న ఈయన ఏమంటున్నాడో తెలుసా? తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడక, ఎవరైతే రాజు నియమించాడో ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి నేను ఆ ఆహారాన్ని తినను అంటున్నాడు. అప్పుడు మనం కింద స్టోరీ ఏం చదువుతామంటే, నువ్వు తినకపోతే రాజు నా తల తీసేస్తాడు, ఎందుకంటే నువ్వు ఈ ఆహారం తినకుండా ఉంటే 3 సంవత్సరాల తర్వాత మీ అందరినీ తన ఎదుట నిలబెట్టమన్నాడు. అప్పుడు అందరూ ఆహారం తిని మంచి పుష్టిగా ఉండి ముఖమంతా చక్కగా గ్లామర్గా ఉండి మంచిగా వెలుగుతూ ఉంటే, మీ ముఖం చాలా బాగుంటుంటే, మీ 4 ముఖాలు మాత్రము ఇది తినకపోవడం వలన, ఈ ఆహారం తినకపోవడం వలన మీ 4 ముఖాలు మాత్రం వాడిపోయి ఉంటే నా తల తీసేయడా? రాజుకు ఆ సంగతి అర్థమైపోయి, నా తలపైకి ఎందుకు తీసుకొస్తున్నారు, నా ప్రాణంపైకి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, అప్పుడు దానియేలు అంటున్నాడు, మాకు 15 రోజులు గడువివ్వు, మేము అడుగుతున్న ఆహారము 15 రోజులు మాకు పెట్టు, రాజు చెప్పిన ఆహారము మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, వీళ్ళలాగా మిగతా వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి, యూదులో నుండి వీళ్ళ 4 వస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చారు వేరే దేశాలలో నుండి. అర్థమవుతుందని అన్నది. ఆ బారులకు రాజు పెట్టమన్న ఆహారం పెట్టు, మాకో మేము అడిగే ఆహారం మాకు పెట్టు. 15 రోజుల తర్వాత వారిని మమ్మల్ని ముందు పెట్టుకొని ఆ తర్వాత మా ముఖములను గమనించాకే నువ్వు నిర్ణయం తీసుకో అన్నాడు. ఓ బ్రదర్, ఇప్పుడు నాకు అర్థమైందో తెలుసా? మనం తినే ఆహారాన్ని బట్టి కాదు ఆరోగ్యం వచ్చేది, వాక్యాన్ని బట్టి మనకు ఆరోగ్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మన ముఖములో వచ్చే వెలుగు మనం పెట్టుకునే క్రీములను బట్టి కాదు, మనం వాడే క్రీమ్స్ బట్టి కాదు. అక్కడ మన దేని వలన వస్తుంది? దైవికమైన కృప. నువ్వు వాక్యాన్ని పాటిస్తే దైవికమైన వెలుగు నీలో కనబడతా ఉంటుంది. నువ్వు ఏదో క్రీములు రాసి వెలగాలని చూడకు, అది ఉట్టిదే. దైవికమైన కళ నీ ముఖములో కనబడాలి, దైవికమైన వెలుగు నీ ముఖములో కనబడాలి. అది ఎలా కనబడగలంటే, నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు, పవిత్రంగా బ్రతుకుతున్నప్పుడు నీ ముఖములో వెలుగు కనబడతా ఉంటుంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. నువ్వు నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా అనేది కాదు ఇక్కడ పాయింట్. దైవికమైన కళ అనేది అక్కడ నల్లదాన్ని బట్టో తెల్లదాన్ని బట్టో రాదది. ఆ వ్యక్తిని చూస్తేనే చాలు అతని లోపట దేవుని ఆత్మ ఉందో లేదో చెప్పగలం. ఆమేనంటారా? ఆ దైవికమైన కళ కనబడతా ఉంటుంది వాళ్ళ లోపట. వాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు వాక్యం ధ్యానిస్తున్నారు, వాళ్ళు ఎంత పవిత్రంగా జీవిస్తున్నారు, ఎంత అపవిత్రత లేకుండా బ్రతుకుతున్నారో వారి ముఖ కాంతిలోనే అర్థమైపోతూ ఉంటుంది. మనం తినే ఆహారాన్ని బట్టో, లేకపోతే మనం వేసుకునే దాని ఏమంటారంటే కాస్మెటిక్స్ని బట్టో, ఆ మేకప్లను బట్టో, మనం వేసుకుంటున్న డ్రెస్సులను బట్టో కాదు. డ్రెస్ ఆకర్షిస్తుంది, కానీ ముఖములో వెలుగుతూ ఉంటుంది, దైవికమైన వెలుగు కనబడతా ఉంటుంది. గ్లోరీ, హల్లెలూయా. తర్వాత స్టోరీ మనకు తెలుసు. మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో. దానియేలు 15 రోజులు అవకాశం ఇచ్చాడు దానియేలుకి, దానియేలు స్నేహితులకు, వాళ్ళ ముగ్గురికి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు కూడా. వింటున్నారా? మరి ముగ్గురికి, వాళ్ళ 4గురికి అవకాశం ఇచ్చాడు. 15 రోజుల తర్వాత అందరి పిల్లలను ఒక దగ్గర సమకూర్చి ఆ నపుంసకుల అధిపతి వారిని చూసినప్పుడు రాజాహారం తిన్న వారి యొక్క ముఖముల కంటే, వింటున్నారా, రాజు యొక్క బల్ల యొద్ద నుండి వచ్చే ఆహారము తినువారి యొక్క బారుల యొక్క ముఖముల కంటే ఈ దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క ముఖములే ఇంకా ఎక్కువ కళగా కనబడ్డాయి, ఇంకెక్కువ వెలుగుగా కనబడింది. అప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు, దానియేలు అడిగినట్లుగానే అవన్నీ ఇచ్చేద్దామని. నువ్వు వాక్యము కొరకు నిలబడితే శత్రువు ఇంట్లో కూడా ఆయన నీకు మార్గం తెరుస్తాడు. ఆయన, నువ్వు దేవుని వాక్యం కొరకు నిలబడితే శత్రువు ఇంట్లో కూడా ఆయన మార్గం తెరుస్తాడు. ఆయన, మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఆమేన్, హల్లెలూయా. మొదటి అధ్యాయంలో మనకు అది కనబడుతున్నది.
ఇక 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు, 2nd చాప్టర్కి వచ్చినప్పుడు నెబుకద్నెజర్కు వచ్చిన కళ, ఆ కళనే దానియేలుకు దేవుడు రాత్రి దర్శనముగా చూపించడం, దాని భావాన్ని చెప్పడం మనకు దానియేలు 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటి ఉందండి. వింటారా మీరు? రెడీగా ఉన్నారా మీరు? దానియేలు 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే దేవుడు మొదటిగా ఆ మర్మాన్ని ఎవరికి చూపించాడంటే, రాత్రి కలగా దేవుడు నెబుకద్నెజర్ రాజుకి చూపించాడు. ఎందుకంటే నెబుకద్నెజర్ రాజు తన మనస్సులో ఏమనుకున్నాడో దానియేలు చెప్పాడు. ఆ రాత్రి ఏమనుకున్నాడంటే, ఇక ఏం జరగబోతున్నది, తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతున్నది అని భవిష్యత్తును కోసం ఆలోచించి, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆలోచించి ఏం చేశాడట అంటే, ఆ రాత్రి మనోచింత గల వాడే నిద్రపోయాడట. వింటున్నారా అందరూ? అలా నిద్రపోయిన సమయంలో దేవుడు సీల్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు, ముద్రలు తెరవడం మొదలుపెట్టాడు అక్కడ. ఆమేన్, 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 హల్లెలూయా. When God started opening the seals, దేవుడు ఎప్పుడైతే ముద్రలు తెరవడం ప్రారంభించాడో, వింటున్నారా, అక్కడ నెబుకద్నెజర్ రాజు ఆ కళ చూడడం ప్రారంభించాడు. బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనబడింది, చాలా భయంకరంగా కనబడుతున్న ప్రతిమ అది. దాని శిరస్సు బంగారం. ఆమేన్. ఆ తర్వాత దాని యొక్క భుజములు, దాని యొక్క అది అమ్మా అక్కడి దాని యొక్క చేతులు, భుజములు, దాని రొమ్ము, భుజములు, చేతులు వెండితో ఉన్నాయి. దాని యొక్క ఉదరములు, దాని యొక్క నడుము, వింటున్నారా, తొడలు, ఉదరములు దేంతో ఉన్నాయట? ఇత్తడితో ఉన్నది. ఆ తర్వాత దాని యొక్క మోకాలు అది ఇనుముతో ఉన్నది. నెక్స్ట్ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు పాదాలు కొంత మట్టి కొంత ఇనుము కలిసి ఉండటం చూశాడు అక్కడ. ఈ బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూశాడు. ఇది 4 లోహాలతో తయారు చేయబడ్డది. ఎన్ని లోహాలు? 4 లోహాలతో ఇది తయారు చేయబడింది. ఆమేన్. మరి మొదటిది బంగారము, 2వది వెండి, 3వది ఇత్తడి, 4వది ఇనుము. బంగారం అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే విలువైనది. వెండి బంగారం కంటే తక్కువ విలువైనది. మరియు ఇత్తడి వెండి కంటే తక్కువ విలువైనది ఇత్తడి. మరియు ఇనుము ఇత్తడి కంటే తక్కువ విలువైనది ఇనుము. అవునంటారా? ఈ 4 లోహాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మట్టిలో దొరుకుతాయి. ఈ 4 లోహాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మట్టిలో దొరుకుతాయి. అవునంటారా? చివరికి ఏం చూస్తున్నాడంటే కొంత మట్టి కొంత ఇనుము కనబడుతున్నది. మరి గమనించండి, ఈ కళ చూశాక రాజు బహుశా భయపడి లేచుండొచ్చు. ఆ ఉదయం భయపడి లేచుండొచ్చు ఆ భయంకరమైన కళ చూశాక. కానీ ఆయన లేచిన తరువాత కళను మర్చిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. హి ఫర్గాట్ హిస్ డ్రీమ్. ఆయన తన కళను తాను మర్చిపోయాడు. కానీ ఆ కళను ఆయన మర్చిపోయినా అది మాత్రము తన మనసును పీడిస్తూ ఉన్నది. అది ఆ కలగనిన కానుండి రాజుకు మనశ్శాంతి లేదిగా. ఆ కలగన కానుండి రాజుకిగా దేనిపైన మనసు ఉంటలేదిగా. అందుకే వెంటనే తన ఆస్థానములలో దాదాపు 127 ఆస్థానాలు చూసాం కదా. మాదీయులు పారసీకుల యొక్క కాలంలో ఎన్ని ఆస్థానాలు ఉండే? ఎస్తేరు పుస్తకంలో రాబట్టది 127 ఆస్థానాలు. 127 ఆస్థానాలు అంటే తెలుసు కదా, ఒక్కొక్క దేశము ఒక్కొక్క ఆస్థానం అన్నమాట. అంటే 127 దేశాల నుండి జ్ఞానులను, గారెడి విద్య గల వారిని, జ్యోతిష్కులను, శకునగాళ్లను పిలిపించి అన్నాడు, నా కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. వాళ్ళందరూ అంటారు, రాజా నువ్వు కళ చెప్పు, మేము భావం చెప్తాం. రాజు అంటాడు, నేను దాన్ని మర్చిపోయినా, ఐ ఫర్గాట్, నేను దాన్ని మర్చిపోయాను. కాబట్టి మీరే దాన్ని చెప్పాలి అంటే ఇది ఎవరి వల్ల కాదని అందరికి అర్థమైపోయింది. రాజుకు కోపం వచ్చింది, వాళ్ళందరినీ సంహరించమని ఆజ్ఞాపించాడు.
వాళ్ళందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. మొత్తం దేశంలో ఎంతమంది అయితే జ్ఞానులు, శకనగానులు, కళ్ళకు అర్థం చెప్పువారు, తర్వాత వాళ్ళు ఏమంటారు జ్యోతిష్కులు, ఇలా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయమని చెప్పి రాజు ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఆర్యోకి ఏం చేశాడు? ఆర్యోకి ఇవ్వబడింది. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు దానియేలు కూడా జ్ఞానులో ఒకడు కదా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు స్నేహితులు కూడా ఆ జ్ఞానులలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు కూడా రాజు యొక్క కోర్టులో పనిచేస్తున్న వాళ్ళు అమనంటారా? సో దానియేలు కోసము, వాళ్ళ ముగ్గురు కోసము ఈ ఆర్యోకు వెతకడం మొదలుపెట్టినప్పుడు ఈ సంగతి దానియేలుకు తెలిసింది. వెంటనే తన ముగ్గురు స్నేహితులను కలిసి ప్రార్థించమని కోరాడు. ప్రేట్, దానికోసం ప్రార్థించు. మర్మములు ఎలా బయలుపరచబడతాయి చెప్పండి? ప్రార్థన ద్వారానే బయలుపరచబడతాయి. యు హ్యావ్ టు ప్రే. దేవా నాకు దీన్ని విప్పుము అని ప్రార్థించాలా నువ్వు? అసలు మోకాల పైన 5 నిమిషాలలో 5 నిమిషాలు కూడా సరిగా ప్రార్థన చేయవు. కానీ అంటావు నాకు ఇది అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఎట్లా అర్థమవుతుంది ప్రార్థన చేయకుండా? రాత్రి నేను చెప్పినట్లు నువ్వు మోకరించి, ప్రభువా ఈ వాక్యం నాకు తెరువుము ప్రభువా, ఈ విషయాలు నాకు అర్థమవునట్లు చేయి ప్రభువా అని నువ్వు ఆయనను బతలాడి, ఆయన ఆత్మ పైన ఆధారపడి, ఆయన ఆత్మను పొందుకొని, ఆయన వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి అది అర్థమే దాకా దానిపైన నిలుచుంటే అప్పుడు దేవుడు ఆత్మనికి దాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలానే కదా ప్రవక్తలందరూ వాళ్ళ మర్మాలు పొందుకున్నది. దేవుని దగ్గర వాళ్ళ మర్మాలు ఎలా పొందుకున్నారు? వాళ్ళు ఆ విధంగానే పొందుకున్నారా లేదా? మరి ప్రవక్తలు అలా మర్మాలు పొందుకుంటే మరి మర్మాలను మనం పొందుకోవాలంటే మనం ఏ విధానంలో పొందుకోవాలి? మనం వాళ్ళు పొందుకున్న విధానంలోనే మనం వాటిని పొందుకోవాలా? ఈరోజు చాలా మందికి, విశ్వాసులకు, సేవకులకు వర్తమానాన్ని ధ్యానించడానికి సమయం లేదు, ప్రార్థించడానికి సమయం లేదు. ఆ ప్రార్థన కూడా అది కేవలము ఏంటంటే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో ప్రార్థించకపోతే, నా వ్యాపారం నష్టమవుతుందేమో ప్రార్థించకపోతే, నేను బయటికి వెళ్తాను కదా ఏదైనా వచ్చి గుద్ది చంపుతుందేమో ప్రార్థించకపోతే అనే భయాలతో ప్రార్థన, దీవెల కొరకు ప్రార్థన తప్ప దేవాన్ని చిత్తం ఏంటిది అని ఆయన సన్నిధిలో గోజాడి, నాకు ఈ మర్మములు తెరువు ప్రభువా, ఈ రహస్యాలు నాకు బయలుపరచు ప్రభువా, నేను నీ వధువును కదా, నేను నీ భార్యను కదా, నేను నీ ప్రవక్తను కదా, నేను నీ యోహానును కదా, నాకు తెరువు ప్రభువా అని ప్రార్థించి ఆ వర్తమానాలు చదివి మళ్ళీ చదివి అది అర్థమయ్యేదాకా దాన్ని ధ్యానించి అది ఆ మర్మాన్ని పొందుకోవాలి. కానీ అలా చేస్తున్నారా ఈ రోజున? అందుకే చాలామందికి ఈ చివరి కాల వర్తమానము అర్థం కావట్లేదు. చాలామందికి ఎన్ని వర్తమానాలు బోధించినా వాళ్ళకు ఆ మర్మములు బయలుపరచబడతలేవు. వాళ్ళు చెప్పిన దానినే మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ నేను బోధించిన దానినే మళ్ళీ వచ్చి దాన్ని అడుగుతున్నారు. దానికి కారణము వాళ్ళు ధ్యానించకపోవడమే, దానిని వాళ్ళు ధ్యానించకపోవడమే, ప్రార్థించకపోవడమే, కనిపెట్టకపోవడమే, దేవుని సన్నిలో గోజాడకపోవడమే, దేవుని బతలాడకపోవడమే, దేవునితో కనిపెట్టకపోవడమే, ఆయనతో ఒక వ్యక్తిగతమైన సంబంధం కలుగుండకపోవడమే దానికి కారణమై ఉన్నది. బ్రతబానం అంటాడు, ప్రత్యక్షత ఎప్పుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఇప్పుడు వింటున్నప్పుడు కాదు, నువ్వు నిజంగా వెళ్ళి మళ్ళీ ఒంటరిగా కూర్చొని వింటున్నప్పుడు, ఏదైతే నేను ఇక్కడ బోధించానో దాన్ని మళ్ళీ వింటున్నప్పుడు, మళ్ళీ నెమరు వేస్తున్నప్పుడు, అరే ఏం పాయింట్ బ్రదర్, పాస్టర్ గారు సూపర్ పాయింట్ చెప్పాడు, వింటున్నారనే అన్నది. అండ్ యూ విల్ బీ ఫీల్ హ్యాపీ. అప్పుడు నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ప్రవక్త వర్తమానాలు చదువుతూ ఉంటే నేను చెప్పిన వర్తమానం యొక్క ఆ భావం అంతా ప్రవక్త చెప్పిందని నీకు అర్థమవుతూ ఉంటే గంతులు వేస్తూ ఉంటావు అక్కడ. అప్పుడు నీకు ఆ మెసేజ్ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ప్రవక్త చెప్పిన వర్తమానం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఆ ప్రవక్త వర్తమానం. ఎందుకు అంటే ఇక్కడ దాని యొక్క భావములన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి కనుక.
నో టైం. చాలామందికి సమయం లేదు. సమయం చేసుకోండి. ప్రార్థనకు సమయం చేసుకోనండి. బైబిల్ ధ్యానించడానికి సమయం చేసుకోనండి. వర్తమానాలు వినడానికి సమయం చేసుకోనండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది చాలా ప్రాముఖ్యమైనది. అదంతెందుకండి, ఇక్కడ బోధించేటప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని నిద్రపోతారా? ఇక వీళ్ళకి ఏం మర్మములు అర్థమవుతాయి? ఇక్కడ ఇలా బోధిస్తుంటేనే ఇక్కడ కూర్చొని నిద్రపోతే ఏం మర్మములు అర్థమవుతాయి నాకు చెప్పండి. ఏం అర్థమవుతాయి? 10 సార్లు టాయిలెట్ కానీ కిందికి పోయేస్తావు. కొడుకు పేరో కూతురు పేరో చెప్తావు, లేదా నువ్వే పోయేస్తావు, లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడతావు. ఏం మర్మం అర్థమవుతుంది నీకు? ఇక ఏమర్థమవుతుంది నీకు? యు విల్ నెవర్ గెట్ ఇట్. నీకు రాదు. నీకు అలాంటి రావు. ప్రతిభానం అంటాడు. నువ్వు ఎందుకు బయటికి వెళ్ళడానికి నీకు మనసు వస్తుందంటే, నీకు ఇక్కడ వాక్యం అర్థం కాకపోయినప్పుడే నువ్వు బయటికి వెళ్ళడానికి ఇష్టపడతావు. అదే నీకు వాక్యం ఇక్కడ అర్థమవుతూ ఉంటే వేరే వాటిపైన నీకు ధ్యాస ఉండదు. మంచినీళ్ళు తాగాలి, తర్వాత బాత్రూమ్ వెళ్ళి రావాలి, ఇలాంటి వాటిపైన ధ్యాస ఉండదు. ఎందుకు అంటే వాక్యం అర్థమవుతూ ఉంటే, ఆ వాక్యం నీకు తెలుస్తూ ఉంటే, దాని మర్మాలు నీకు వస్తూ ఉంటే, నీ ఏకాగ్రత అంతా దేవుడు వాక్యం పైన ఉంటుంది. ఇక ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఐ వాస్ థింకింగ్, కొన్నిసార్లు నేను అనుకుంటాను, 40 days మోషే, 40 రోజులు మోషే మేఘంలో ఉన్నాడు. ఎలా ఉండగలిగాడు? అవునా? అవునా? నిజమేనా? అది వాస్తవమేనా? ఏంటది? ఆత్మలోకి వెళ్తే అలా ఉంటుంది అన్నమాట. యు ఆర్ నాట్ కమింగ్ ఇన్ ద స్పిరిట్. నువ్వు ఆత్మలోకి వస్తలేవు. ఇక్కడికి వచ్చినప్పుడు బ్రదర్, ఇక్కడ ఆత్మ లేదా? ఉన్నది. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది ఇక్కడ, కానీ నువ్వు వస్తలేవు దానిలోకి. అందుకే నీకు బాత్రూమ్ పోవాలనిపిస్తుంది. అందుకే నువ్వు సెల్ ఫోన్లో ఆటలు ఆడాలనిపిస్తుంది. అందుకే నీకు అప్పుడే మెసేజ్ గుర్తుకొస్తుంది, అప్పుడే SMS గుర్తుకొస్తుంది, అప్పుడే నీకు వాట్సాప్ గుర్తుకొస్తుంది, ఫేస్బుక్ గుర్తుకొస్తుంది, అప్పుడే నీకు ఎవరికో ఫోన్ చేయాలని ఆలోచన వస్తున్నది. వింటున్నారా? దానికి కారణం ఏంటంటే మీరు ఆత్మలోకి వెళ్తలేరు, మేఘంలోనికి వెళ్తలేరు మీరు. ఇఫ్ యు గో ఇన్ టు ద స్పిరిట్, మీరు ఆత్మలోనికి కనుక వెళ్తే ఇవేవి మీకు గుర్తుకు రావు. మోషే 40 రోజులు ఉన్నాడు అక్కడ. ఆమేన్ అంటారా? 40 days ఈజ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో 40 రోజులు ఉన్నాడు. మేఘములో కొండపైన 40 రోజులు ఉన్నాడు అక్కడ. అక్కడున్నప్పుడైనా ఆది కాండాన్ని రాసింది, అక్కడున్నప్పుడైనా నిర్గమకాండాన్ని రాసింది, లేవ్యకాండాన్ని, సంఖ్యాకాండాన్ని, అవన్నీ కాండాలు రాసింది. ద్వితీయోపదేశ కాండం అక్కడ ఉన్నప్పుడేనా? ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో నువ్వు వెళ్ళినప్పుడు నీ చుట్టూ పరిస్థితులను మర్చిపోతావు. అసలు నీ పక్కకు ఎవరున్నారో కూడా నువ్వు చూడవు. నీ గుర్తు కూడా ఉండదు వాళ్ళు ఎవరో. నువ్వు పరిసర ప్రాంతాలను మర్చిపోతావు. నువ్వు మర్చిపోయి ఆత్మలో ఆనందిస్తూ ఉంటావు, వాక్యములో ఆనందిస్తూ ఉంటావు, వర్తమానములో నువ్వు ఎగురుతూ ఉంటావు ఆమేన్ అని. అంతేగాని ఏంటి బ్రదర్ ఇంకా వదలలేడు పాస్టర్ గారు, ఏంటి బ్రదర్ ఇంకా పాస్టర్ ఇంకా విడిచిపెడతలేడు, ఇన్ని గంటలు బోధించడం ఏంది బ్రదర్? మన 40 రాత్రులు 40 పగలు బోధిస్తే, బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా 40 రాత్రులు 40 పగలు బోధిస్తే, ఆఫ్టర్ ఆల్ 3 hours కూర్చోలేకపోతాను, నువ్వు 3 గంటలు కూర్చోలేకపోతున్నావు. మరి 40 రాత్రులు 40 పగలు బోధిస్తే, మీకు ఆ విషయం తెలుసా? యేసు 3 రోజులు బోధించాడు. మీరు అనుకుంటున్నారా మధ్యలో టీ బ్రేక్ ఇచ్చాడని? మీరు అనుకుంటున్నారా మధ్యలో టాయిలెట్ పోవడానికి అవకాశం ఇచ్చాడని? చెప్పండి నాకు. నో సార్, 3 days కంటిన్యూ ప్రీచింగ్. 3 రోజులు ఆయన కంటిన్యూగా ప్రసంగిస్తూనే ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నము తినాలని ఆ ధ్యాస పోయింది, మంచినీళ్ళు తాగాలని ధ్యాస పోయింది, బాత్రూమ్కి వెళ్ళాలని ధ్యాస పోయింది. ఎందుకు? ఆత్మలో లీనమైపోయారు వాళ్ళు అక్కడ. 2 గంటల ప్రసంగంలో 20 సార్లు పోయేస్తున్నావు. ఏంట్రా నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? అది కూడా ఎండాకాలంలో.
వాట్ ఎ నాన్ సెన్స్. ఇంత ఉడకపోతలో చెమట ద్వారా నీళ్ళు బయటికి వెళ్తూనే ఉన్నది, అయినా వీళ్ళకు బాత్రూమ్ పోవాలట. బ్రతబారం అంటాడు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? వాళ్ళకు దేవుని ఆత్మలో అటాచ్మెంట్ కాలేదు. వాళ్ళు దేవుని ఆత్మకు వాళ్ళకు సంబంధం ఏర్పడలే. అందుకే వాళ్ళు ఊరికే బడికి పోవాలనిపిస్తూ ఉంటుంది, అందుకే నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, అందుకే అప్పుడే ఏదో గుర్తుకొస్తూ ఉంటుంది, సెల్ ఫోన్లో ఆట ఆడేవాళ్ళనిపిస్తూ ఉంటుంది, వాట్సాప్ చూడాలనిపిస్తూ ఉంటుంది, ఏవేవో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆత్మతో వాళ్ళకి అటాచ్మెంట్ లేదు, ఆత్మతో వాళ్ళకి సంబంధం లేదు, ఆత్మలోనికి వాళ్ళు వెళ్తలేరు. ఇక్కడే ఇలా ఉంటే మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారు? ఇక్కడే ఇలా ఉంటే ఇంటి దగ్గర ఏం చేస్తారండి? కమ్ ఆన్ టెల్ మీ. ఇంకొందరు ఎలా ఉంటారు తెలుసా? లేకపోతే పాస్టర్ తిడతాడు. నేను తిడతానన్న భయముతో కూర్చుంటున్నావా, ఆత్మలో ఆనందిస్తూ కూర్చుంటున్నావా? అది కూడా పాయింట్. పాస్టర్ తిడతాడనే భయముతో నువ్వు కూర్చోవద్దు, ఇక్కడ ఆత్మలో ఆనందిస్తూ కూర్చోవాలి నువ్వు. ఇక్కడ పౌలు గారు చెప్పినట్టు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి. కీర్తనకారుడు చెప్పినట్లు 1000 దినములు భక్తిహీనులతో గడుపుట కంటే నీ మందిరాలలో గడుపుట, ఒక్క దినం గడుపుట ఎంతో శ్రేష్టమన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు ఏం చేశాడు? 2వ అధ్యాయంలో ప్రేయర్. ఏం చేశాడు? ప్రార్థన. హీ స్టార్టెడ్ డూయింగ్ ప్రేయర్. 9వ అధ్యాయంలో ఆయనకు, మనం దానియేలు 70 వారాల్లో చాలా విషయాలు చూసాం. 9వ అధ్యాయంలో కూడా ఆయనకు ఎప్పుడు గాబ్రియెల్ దూత వచ్చాడు చెప్పాలా నాకు? దానియేలు ప్రార్థనలో కూర్చున్నప్పుడు వచ్చాడు. కోనపట్ట ధరించుకొని బూడిద పైన వేసుకొని ప్రార్థనలో ఉండి విజ్ఞాపన చేస్తుండగా గాబ్రియెల్ దూత వచ్చాడు అక్కడికి. హౌ యూ విల్ ఫైండ్? ఎప్పుడు నువ్వు కనుగొనుతావు ఈ మర్మాలను? ఎప్పుడు నీకు దేవుడి వాక్యం తెరుస్తాడు? నువ్వు ఆ విధంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. టైం చేసుకోండి ప్లీజ్. నేను మిమ్మల్ని బతిలాడుతున్నాను. ఎవరైతే ఈ మెసేజ్ వింటున్నారో వాళ్ళందరినీ బతిలాడుతున్నా నేను. టైం చేసుకోండి. నాకు తెలిసి ఇది చాలా, ఈ ఆధునిక కాలం మనకు సాతానుడు మన సమయాన్ని అంతా దొంగతనం చేసేసాడు, దోచేశాడు వాడు మన దగ్గర. ఎందుకంటే విస్తారమైన పన్నుపాట్లు పెట్టేశాడు వాడు మనకు. అనవసరమైనవి, అవసరానికి మించిన కోరికలు, అవసరానికి మించిన కోరికలు, ఆశలు పెట్టి వాడు మన సమయాన్ని అంతా వాడు దోచేస్తున్నాడు. వాడు ఏదైతే మనకు సమయము విలువైనదో, ఏ సమయం అయితే మనకు విలువైనదో ఆ విలువైన సమయాన్ని కోరికల ద్వారా చంపేస్తున్నాడు వాడు. కోరికలను నెరవేర్పు చేయడానికి మనం సమయాన్నంతా వ్యర్థం చేస్తున్నాం. మన కోరికలను చేసుకోవడానికి మనకి ఏం అవసరతలు ఉన్నాయో ఆ అవసరతల వరకు ఉండకుండా దానికంటే మించి కోరికలు కలిగి ఉండడం వలననే దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. సాతానుడు దోచేసుకుంటున్నాడు మన దగ్గర నుండి. 3 పూటల భోజనం నీకు సరిపోదా? రేపేం జరుగుతుంది నీకు తెలుసా? బైబిల్లో మాట ఉంది, ఒకడు లోకమంతయు సంపాదించుకున్న తర్వాత వాడు తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వాడికి ఏం ప్రయోజనం? చెప్పండి నాకు. నువ్వు బాగా కష్టపడ్డావు, 50,000 60,000, కష్టపడి ఏం చేస్తున్నావు? ఇల్లు కట్టినావు, స్థలాలు కొన్నావు, పొలాలు కొన్నావు, బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టావు, మొత్తం కొన్నావు, తర్వాత చచ్చిపోయినావు. ఏమన్నా లాభం ఉందా? బ్యాంకు బ్యాలెన్స్ రాదు, నా స్థలాలు రావు, నా ఇల్లులు రావు, నా పొలాలు రావు, నువ్వు ఉన్నది ఏది నీతో రాదు. నీ కొడుకు తాగుబోతైతే వాడు 1 సంవత్సరంలో దానికి, నువ్వు 50 ఏళ్ళు కష్టపడింది వాడు 1 సంవత్సరంలోనే. సరే, నువ్వు చచ్చిపోయిన తర్వాతనే ఎవడన్నా దాన్ని బతుకుతుందంటే వాడు అంతే. ఏమన్నా లాభమా? నీకు దేవుడు అవసరతలు తీర్చే అంత ఉంటే సరిపోదా నీకు? మిగతాది దేవుడి చేతికి అప్పచెప్పలేవా నువ్వు? సరే, ఒకడికి కోట్ల రూపాయలు ఉన్నాయి, రేపు వచ్చే మరణాన్ని వాడు ఆ కోట్ల రూపాయలతో ఆపగలడా? వినపడతలేదు నాకు.
ఒకడు కోట్ల రూపాయలు కలిగి ఉన్నాడు, ఆస్తులు కలిగి ఉన్నాడు, కానీ రేపు వచ్చే మరణాన్ని వాడు ఆపగలడా? సరే, వాడికి వచ్చిన దాని ఏమంటారంటే వాడికి వచ్చిన రోగాన్ని వాడు ఆ కోట్ల రూపాయలతో నయం చేసుకోగలడా? ఉదాహరణ, ఇప్పుడు అందరికీ కామన్గా వస్తున్న రోగం ఏంటిదంటే షుగర్ వ్యాధి. అది వస్తే ఇది తినొద్దు, అది తినొద్దు. అవునా? కోట్ల రూపాయలు కనబడతాయి, ఆస్తులు కనబడతాయి, కానీ తినొద్దు. జొన్న రొట్టెనే తినాలి, అది కూడా నూనె వేసుకోకుండా తినాలి. ఏం లాభం చెప్పు? వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు ఆ రూపాయలు ఉండేంటి? ఎంత సమయాన్ని నువ్వు దేవుడి సమయాన్ని దొంగిలించావు ఆలోచించు. ప్రార్థించాల్సిన సమయాన్ని పని కోసం పెట్టావు, వాక్యం చదవాల్సిన సమయాన్ని, దేవుని ఆరాధనకు రావాల్సిన సమయాన్ని, ఇలాంటి కూటాలకు రావాల్సిన సమయాన్ని నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు? పని దగ్గర పెట్టావు, సంపాదించుకున్నావు. సరే, నువ్వన్నా అనుభవిస్తావంటే కరెక్ట్గా నువ్వు అది అనుభవిద్దామన్న సమయంలో నెత్తి మొదలుకొని అరకాలి వరకు రోగాలు ఉంటాయి. డాక్టర్ దగ్గర పోడుతాడు, నువ్వు బతకాలంటే ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటాడు. వాట్ ఇస్ ద యూస్? అందుకే బైబిల్లో ఉంది, యెహోవా సెలవు లేకుండా ఒకడు అన్నపానములు పుచ్చుకొని సంతోషించగలవాడేవాడు. దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తిగా ఉండండి. పాస్టర్ గారు రేపు ఏదన్నా వస్తే మరి మా పరిస్థితి, అంత నమ్మకం ఉందా వస్తుందని? అంత నమ్మకమా మీకు రేపు వస్తుందని? నువ్వు ఇలా ఎందుకు నమ్మకూడదు? రేపు ఏమీ రాకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు. వాడు పిల్లవిట్టాను ఎందుకు నువ్వు నమ్మవు? రేపు ఒకవేళ ఏదైనా వచ్చినా నా దేవుడు నన్ను కాపాడుతాడు. నిన్న కాపాడిన వాడు రేపు కూడా కాపాడుతాడు. నిన్న కార్యం చేసిన వాడు రేపు కూడా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సమయాన్ని ఎక్కువగా దేవుడు వాక్యానికి ఇవ్వాలా. యవనస్తులకు చెప్తున్నా, చదువు కాదు ముఖ్యం, దేవుడు వాక్యం ధ్యానించడం ముఖ్యం. ఉద్యోగాలు కాదు ముఖ్యం, దేవుడు వాక్యాన్ని ధ్యానించడం ముఖ్యం. నువ్వు దేవుడు వాక్యాన్ని ధ్యానించు, దేవుడు నీకు ఎట్లా ఉద్యోగం ఎలా ఇస్తాడు ఆయన. నువ్వు దేవుడు వాక్యాన్ని ధ్యానించు, నీ కుటుంబాన్ని ఎలా పోషించాలో అలా పోషిస్తాడు ఆయన. నువ్వు ఆయనకు సమయం ఇవ్వు. బ్యాలెన్సింగ్ ఉండాలి ఎప్పుడైనా కూడా. భౌతిక జీవితం ఆత్మీయ జీవితానికి మధ్యలో ఎప్పుడు సమతుల్యత ఉండాలి. పూర్తిగా భౌతిక జీవితంలో మునిగిపోకూడదు, పూర్తిగా ఆత్మీయ జీవితంలో మునిగిపోకూడదు. బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా సమతుల్యత మెయింటైన్ చేయాలి. వింటున్నారా? అర్థమైన ఆమె చెప్పండి. 8 గంటలు పని చేయడానికి నువ్వు ఇస్తున్నావు అవకాశం, పొద్దున్న నుండి సాయంత్రం దాకా 8 లేదా 10 గంటలు పని చేస్తున్నావు. కనీసం ఒక 3 గంటలన్న ప్రార్థనకు వాక్యానికి ఇవ్వవా? నిద్రపోవడానికి సమయం ఇస్తున్నావు, 8, 9, 10 గంటలు ఉద్యోగం చేయడానికి సమయం ఇస్తున్నావు, పని చేయడానికి సమయం ఇస్తున్నావు, తినడానికి సమయం ఇస్తున్నావు, ఫంక్షన్లకు అటెండ్ అవ్వడానికి సమయం ఇస్తున్నావు, బంధువుల ఇంటికి పోవడానికి సమయం ఇస్తున్నావు, వీళ్ళందరికీ ఫోన్లో మాట్లాడడానికి సమయం ఇస్తున్నావు. ఫోన్లు కూడా మన సమయాన్ని దొంగిలిస్తున్నది. మామూలుగా కాదు అది, అనవసరమైన మాటలు. ఎట్లున్నావు, బాగున్నావా, తిన్నావా, ఏం కూర, కూరలో కారం ఎక్కువైందా, పప్పు బాగుందా, నిన్న ఏం కూర చేసావు, అవసరం అవన్నీ? వాళ్ళోళ్ళు అన్నీ ఫ్రీ 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 అని పెట్టి, సాతానుడు చూడు వాడు అన్నీ ఫ్రీ 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 అని పెట్టి వాడు నిన్ను ఫ్రీ లేకుండా చేసిండు. యూనినార్ ఫ్రీ, జియో సిమ్ కొంటే అన్నీ ఫ్రీ. అందుకే ఆ ఫ్రీ అని పెట్టి ఎన్నడూ చూడనోడు కూడా వాట్సాప్లు, ఫేస్బుక్లు. సరే, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దాంట్లో ఏమైనా వర్తమానమే వస్తే రావు. దాంట్లో జోకులు, దాంట్లో డ్యాన్సులు, దాంట్లో ఎవడో సినిమా హీరో ప్రసంగాలు, లేకపోతే దాంట్లో ఎవడో రాజకీయ నాయక ప్రసంగాలు, లేకపోతే ఇంకేదో పనికిరానివి ఏంటంటే ఫ్రీ. వాడు చేసిన పని ఏంటో తెలుసా నీకు? వాడు ఫ్రీ ఎందుకు ఇచ్చిండో తెలుసా? నేను ఫ్రీ చేయకుండా ఉండాలని, నేను బిజీ చేయాలని. అది నిజం. దేవుని సమయాన్ని నువ్వు దొంగలిస్తున్నావు.
దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవునికి ప్రార్థించకుండా నువ్వు సమయాన్ని దొంగలిస్తున్నావు. నీ జీవితంలో ఒక దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో ఒకటి మాత్రం పోగొట్టుకుంటే నువ్వు సంపాదించుకోలేవు. అదే సమయమై ఉన్నది. ఈ షర్ట్ని పోగొట్టుకుంటే ఇంకో షర్ట్ని కొనుక్కోవచ్చు, ఈ ల్యాప్టాప్ని పోగొట్టుకుంటే ఇంకో ల్యాప్టాప్ కొనవచ్చు, ఈ సెల్ ఫోన్ని పోగొట్టుకుంటే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు, ఈ ఇల్లును పోగొట్టుకుంటే ఇంకో ఇల్లును కొనుక్కోవచ్చు. కానీ నీ వయసును కొనుక్కోగలవా? నీ సమయాన్ని కొనుక్కోగలవా? నువ్వు పోగొట్టుకున్న సమయాన్ని మళ్ళీ కొనుక్కోగలవా? ఇంపాసిబుల్ థింగ్, అది అసాధ్యమైన కార్యం. నీకు ఏది ప్రశస్తమైనదో పట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. సెల్ ఫోన్ కాదు ప్రశస్తమైనది, ఇల్లు కాదు ప్రశస్తమైనది, లేకపోతే వస్తువులు కాదు, ఆస్తులు కాదు ప్రశస్తమైనది, సమయం అనేది ప్రశస్తమైనది. ఆ సమయమే దేవుడికి ఇవ్వు, ఆ సమయమే దేవుడికి ఇవ్వు. నువ్వు దేవునికి ఇస్తే ఏమి సంపాదించుకుంటావో చివరికి అర్థమవుతుంది నీకు. నువ్వు ఏమి సంపాదించుకుంటావో చివరికి అర్థమవుతుంది నీకు. ఆ దేవునికి ఇచ్చిన సమయం ద్వారా నువ్వు అనుకోవచ్చు, ఆ 3 గంటలు నేను దేవుని సన్నిధిలో గడిపిన, ఆ 4 గంటలు నేను దేవుని సన్నిధిలో గడిపిన, అదిగో ఈ 29 మార్చి 29 ఈ 2017లో మార్చి 29న పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడు, నేను వచ్చి ఇక్కడికి కూర్చున్నాను. ఇదే సమయంలో నేను పని చేసుకుంటే నాకు 300 500 వచ్చేవి కదా. ఓరి పిచ్చోడా, నువ్వు 300 500 నశించిపోయే ఇక్కడ దొంగలు పట్టే, ఇక్కడ చిమ్మడి పట్టే దానికోసం ఆలోచిస్తున్నావు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం నిన్ను ఈ యొక్క లోకము నుండి వేరే లోకానికి మార్చబోతున్నది. అది నువ్వేం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఈరోజు ఈ మీటింగ్కి రాకుండా ఉన్న వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసా? దే ఆర్ రియల్లీ లాసింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. దేవుడు వాళ్ళ కృప చూపును గాక. ఒక్కరోజు నువ్వు లీవ్ పెడితే ఎన్ని పోతాయి? 200 300 400. కానీ ఈ కూటాలు మళ్ళీ వస్తాయా నీకు? ఈ పరిశుద్ధాత్మ ఇలా నీతో మళ్ళీ మాట్లాడతాడా? 300 400 రేపైనా సంపాదించుకోవచ్చు, మళ్ళీ ఓవర్ టైం చేసైనా సంపాదించుకోవచ్చు. కానీ ఈ కూటాలు మళ్ళీ సంపాదించుకో చూద్దాం నీ జీవితంలో. ఇలా లైవ్గా దేవుని సన్నిధికొచ్చి ఆరాధనలో ఉండి ఆయన సన్నిధిని అనుభవించడం చూడు ఒక్కసారి. నీ జీవితంలో ఇలా లైవ్గా ఉండి దేవుని ఆరాధించడం చూడు. ఆ అవకాశం నీ జీవితంలో మళ్ళీ రాదు. కొందరు ఉండదు తెలుసా, పాస్టర్ గారు వీడియోలు ఉన్నాయి కదా, లేకపోతే నువ్వు ఆన్లైన్లో పెడుతున్నావు కదా. నేను చెప్పానుగా, వీడియోలు ఆన్లైన్లు ఇలాంటి వాటిని వదిలిపెట్టి వీడియోలు ఆన్లైన్లో చూసేటోళ్ళకు పరలోకం కూడా వీడియోలలోనూ ఆన్లైన్లలోనూ ప్రభు చూపిస్తాడు. ఏమంటాడో తెలుసా? చూడు వీడియో చూడు, పరలోకం ఇట్లుంటుంది చూడు. అదిగో అక్కడ మీ పాస్టర్ మార్క్ ఉన్నాడు చూడగా, అదిగో అక్కడ మీ సంఘం ఉన్నాడు చూడ అక్కడ. మరి నేను లేనేందు ప్రభువా? నువ్వు ఇంట్లో కూర్చొని చూసినావుగా. నువ్వు ఆ సమయంలో వెళ్ళి 200 300 కోసం పనికి వెళ్ళినావు కదా. నువ్వు తర్వాత వీడియోలో చూడొచ్చని ఆ 400 కోసం నువ్వు పనికి వెళ్ళినావు కదా. అదిగో చూడు, అందుకే ఇప్పుడు చూడు వీడియోలో చూడొచ్చు అనుకున్నావు కదా. అయితే పరలోకాన్ని కూడా నీకు వీడియోలోనే చూపిస్తా. వీడియోలో నువ్వు పాస్టర్ని చూస్తున్నావుగా, అదిగో పరలోకంలో పాస్టర్ ఉన్నాడు చూసుకో. దాట్స్ ట్రూ, అది నిజం. వీడియోలు ఆన్లైన్లో పెట్టేది దేనికోసం అంటే రాని వారి కోసం, రాలేని స్థితిలో ఉన్న వారి కోసం. వీడియోలు ఎందుకు తయారు చేస్తున్నామంటే ఇప్పుడు విన్న వర్తమానం మళ్ళీ వినడానికి. కానీ నువ్వు లైవ్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి నువ్వు ఆరాధించేది వేరేది. నువ్వు ఇక్కడ ఉండి దేవుణ్ణి మహిమపరిచేది వేరు. ఇక్కడ హల్లెలూయా. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండి కూడా నువ్వు రాకపోతే, ఒక 200 300 400 జీతం కోసం నువ్వు ఆలోచించి రాకపోతే, ఖచ్చితంగా చెప్తున్నా అలాంటి వాళ్ళు పరలోకాన్ని మిస్ అవుతారు. వాళ్ళు ఎత్తపడరు. వాళ్ళు సారీ. ఏం చేస్తాడు? ఒక్కరోజు లీవ్ ఇవ్వకపోయినా నువ్వు పోకు. ఏం చేస్తాడు? చచ్చుకుంటా లీవ్ పెడతాడు. అంతకంటే ఏం చేయగలుగుతాడు మీ బాస్? అంతకంటే ఏం చేయగలుగుతాడు మీ యజమాని? ఏం చేయలేడు. నువ్వు ఒక్కరోజు వ్యాపారం మానేస్తే ఏమవుతుంది నీకు? ఒక్కరోజు నువ్వు వ్యాపారాన్ని మానేస్తే ఏమవుతుంది నీకు? ఏం జరగదు నీకు. నథింగ్ విల్ హ్యాపెన్. ఆ ఒక్కరోజు వింటున్నారని అన్నది. నువ్వు పోగొట్టుకున్న ఆ 300 400 దేవుడు 1 గంటలో ఇవ్వగలడు మరుసటి రోజున.
ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, సమయాన్ని దేవుడికి ఇవ్వండి. మన జీవితంలో చాలా ప్రశస్తమైనది ఏంటో తెలుసా? ఇల్లు కాదు, స్థలాలు కాదు, మనకున్న ఆస్తులు కాదు. చాలా ప్రశస్తమైన ఏంటో తెలుసా? సమయం. టైం 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 సమయమే చాలా ప్రశస్తమైనది. చూడండి, ఈ కాలంలో ఈ సమయంలో జీవించాలని నీతిమంతులను ప్రవక్తలను కోరారని మనం పోయిన ద్వారా చూసామా లేదా? ప్రవక్తలు కోరారా లేదా? ఈ దేవుని మర్మములు బయలుపరచబడుతున్న కాలములో ఉండాలని ప్రవక్తలు నీతిమంతులు కోరారా లేదా? పోయిన ద్వారా చూసామా లేదా? అంటే వాళ్ళు దేనికి ఇచ్చారంట? ఇప్పుడు సమయము, మన కాలములో ఉన్న సమయానికి ఇచ్చారు ఆ విలువ. బాబా మీరు పట్టుకుంటున్నారని చెప్పేది అంటే మనమున్న ఈ సమయం ఎంత ప్రశస్తమైనది, మనమున్న ఈ కాలం ఎంత ప్రశస్తమైనది. పౌలు గారు మన కాలంలో ఉండాలనుకున్నాడు, కానీ ఆయనకు అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు ఆయనకు. హల్లెలూయా. ఆ 6 సంఘకాలలో ఉన్న వాళ్ళందరూ మన కాలంలో ఉండాలనుకున్నారు, సజీవంగా ఎత్తబడాలనుకున్నారు. అదంతెందుకు, మన ప్రవక్త కూడా బహుశా నేను బ్రతుకుండగానే ఆయన వస్తాడని నేను ఆశిస్తున్నా అన్నాడా లేదా? ఆయన ఆ సమయంలో నేను ఉండాలని నేను ఆశిస్తా ఉన్నా. సజీవంగా నేను మరణాన్ని రుచి చూడకుండా సజీవంగా వెళ్ళిపోవాలని నేను కోరుతా ఉన్నాను. ఈవెన్ మన ప్రవక్త కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు మనకి ఇచ్చారంటే వాట్ ఏ ప్రెషస్ టైం దిస్ ఈస్. ఇది ఎలాంటి ప్రశస్తమైన సమయమై ఉన్నది, ఇది ఎలాంటి ఉన్నతమైన సమయమై ఉన్నది. ఇది ఈ సమయాన్ని నువ్వు సెల్ ఫోన్లకో, ఫేస్బుక్లకో, వాట్సాప్లకో, లేకపోతే ఇంకేదో పని కొరకో నువ్వు ఖర్చు పెడుతున్నావంటే నీలాంటి బుద్ధి లేని వాడు, నీలాంటి బుద్ధి లేనిది ఈ ప్రపంచంలో ఎవరు లేరుగా. యు డోంట్ హ్యావ్ ద మైండ్. నీకు అసలు మైండే లేదు. ఇది ఎంత ప్రశస్తమైన సమయం అంటే, దేవునికి ఇది ఎంత ప్రశస్తమైన సమయంగా ఇచ్చాడంటే, ఈ సమయంలో నువ్వు ఎంతగా ప్రార్థనలో ఉండాలో తెలుసా? ఎందుకంటే మర్మములన్నీ బయలుపరచబడిన కాలం ఇది. బైబిల్లోని మర్మములన్నీ బయలుపరచబడిన కాలం ఇది. మర్మములు ఎవరికి చెప్తాడు? భర్త భార్యకు చెప్తాడు. నువ్వు భార్యవు గనుకనే దేవుడు నీకు ఈ మర్మాలు బయలుపరుస్తున్నాడు. క్రీస్తు భార్యవు గనుకనే. అంత ప్రశస్తమైన సమయంలో నీవు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావంటే, సద్వినియోగం చేసుకోవట్లేదంటే నువ్వు బుద్ధిహీనుడివి, నువ్వు అజ్ఞానివి. పౌలు గారు చెప్పినట్లుగా సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకునము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించమన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే జ్ఞానమై ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికీ మనం అజ్ఞానులాగా కనబడతాం. ఎందుకు? పనులను వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ వర్తమానాలు వింటాం మనం. కానీ మీకు విషయం తెలుసా? వాళ్ళే అజ్ఞానులు, మనమే జ్ఞానులం. ఆమేన్, హల్లెలూయా. మనము పనులను వదిలిపెట్టుకొని మనం అవన్నీ విడిచిపెట్టి సంపాదించే అవకాశం ఉండి కూడా వాటిని విడిచిపెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? పిచ్చోళమై రాలేదు మనము, అజ్ఞానులమై రాలేదు మనం. ఇక్కడ మనం అసలైన జ్ఞానులమై ఉన్నాం మనం. ఈ సమయం కొరకు, ఈ 7వ దూత పలుకు దినముల కొరకు ప్రవక్తలందరూ ఎదురు చూశారు. ఇప్పుడు చూపిస్తారు మీకు. దానియేలు కూడా ఎదురు చూశాడు. దానియేలు అంత్యకాలంలో జరుగుతున్న వాటిని దర్శనములలో చూశాడు, కానీ వాటి అర్థాలు ఏంటో తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా? అవన్నీ అంత్య దినముల వరకు ముద్రించబడ్డాయి అన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. దానియేలు దర్శనాలు చూసినను, దానియేలు అక్కడ అంత్యదినంలో జరగబోయే వాటిని దర్శనాల రూపంలో చూసినను, అయినను దేవుడు దానియేలుకు వాటిని బయలుపరచలేదు. ఆయన వాటి అర్థాలు చెప్పలేదు. ఎందుకు? దానియేలు, నీవు ఆ గ్రంథమును మూసివాయి. 12వ అధ్యాయంలో చెప్పాడా? చివరి మాటలుగా చెప్పాడా మాట? దర్శనాలన్నీ చూసిన తర్వాత చెప్పాడా? దానియేలు, షట్ అప్ దట్ బుక్, ఆ గ్రంథాన్ని మూసివాయి. ఇవి అంత్య దినములలో
ఈ సంగతులు బయలుపరచబడతాయి. జనులు అటు ఇటు తిరగడం వలన, నలుదిశలు తిరగడం వలన జ్ఞానము పెరుగుతుంది. ఇప్పుడు అదేనా ఈ కాలం? అటు ఇటు తిరుగుతున్న కాలమేనా ఇది? జనులు నలుదిశలు తిరుగుతున్న కాలమేనా? ఈ ఖండము నుండి ఆ ఖండానికి, ఆ ఖండము నుండి ఆ ఖండానికి, ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువము, తూర్పు ధ్రువము నుండి పశ్చిమ ధ్రువముకు వెళ్తున్నారా జనులు? చెప్పండి నాకు. ఈ సమయంలోనేనా ఇవన్నీ బయలుపరచబడతాయని దానియేలు చెప్పాడు? అంటే మనం ఎంత ప్రశస్తమైన కాలంలో ఉన్నాము. ఈ వర్తమానం ఎంత ప్రశస్తమైనది, మర్మాలు ఎంత ప్రశస్తమైనవి. వీటి కోసం ప్రవక్తలు ఎదురు చూశారు, వీటి కోసం నీతిమంతులు ఎదురు చూశారు. కానీ దేవుడు వాళ్ళకి వాళ్ళది మనకి ఇచ్చాడు. అందుకే చేస్తున్నాడు, చూచుచున్న మీ కళ్ళు ధన్యములై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యములై ఉన్నవి. ఇంత ధన్యత కలిగిన వర్తమానం ఇస్తే నువ్వు దాన్ని ధ్యానించకుండా పనికని వెళ్తున్నావంటే సిగ్గులేదు నీకు? దేవుడు మర్మములను బయలుపరచాలంటే నువ్వు ప్రార్థించాలి. ఎస్, యు హావ్ టు ప్రే. అదే విధానం, వేరే లేదు. ప్రవక్త అంటాడు, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఆ ముద్రలు నాకు తెరవబడాలని. ప్రవక్త అంటాడు దానియేలు 70 మెసేజ్లో, ప్రారంభ మెసేజ్లో, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఆ లెక్కలన్నీ నాకు అర్థం కావాలని. నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, గోజాడుతూ ఉన్నాను. ఒక ప్రవక్తకు మర్మములు బయలుపరచబడాలంటే ఆయన అంత చెమటోరుస్తున్నాడంటే, మరి మనలాంటి సాధారణమైన వాళ్ళకు మర్మములు బయలుపరచబడాలంటే మనం ఎంత చెమటోర్చాలి? అందుకే ఇప్పుడు ఏమంటారో తెలుసా, మర్మాలు మనకు అక్కర్లేదు. ఎందుకు? వీని చెమటోర్చడం ఇష్టం లేక. మర్మాలు మనకు అక్కర్లేదు, మర్మరాలు మనకు అక్కర్లేదండి. యేసుకి సంభాషణ తీసుకున్నాం కదా, అపోస్తల బోధలో ఉన్నాగా, సరిపోయిందండి. ఓరి పిచ్చోడా, ఏలియా వర్తమానం ఒకటే రాలేదు, మోసే వర్తమానం కూడా వచ్చింది. మోసే వర్తమానం ఒకటే రాలేదు, క్రీస్తు వర్తమానం కూడా వచ్చింది. ఏలియా వర్తమానం ఒకటే సరిపోతుందని నువ్వు అన్నావనుకో, నీ అంత మోసగాడు, నీ అంత అబద్ధికుడు ఈ చివరి దినాలలో ఎవడు లేడు. అపోస్తలం 2:30 సరిపోతుంది, నేను అందులో నమ్మకంగా ఉన్న, ఎత్తబడతా అంటే నువ్వు అబద్ధికుడవు నువ్వు. ఎందుకంటే ఈ కాలంలో పరిచర్య, ఏలియా పరిచర్య ఒకటే జరగలేదు. పిల్లల హృదయం తనులు తట్టు తిప్పే, అపోస్తల వైపు తిప్పే పరిచర్య ఒకటే జరగలేదు, మోసే పరిచర్య కూడా జరిగింది. మనం 3వ నిర్గమంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఇది నిర్గమం కాలం అయి ఉన్నది, ఇది మరొక ఎఫెస్ అయి ఉన్నది, ఇది మరొక యోషువ అయి ఉన్నది. క్రీస్తు పరిచర్య జరిగిన కాలం ఇదే, ఏకైక మనిషి కుమారుడు వచ్చిన కాలం ఇదే. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు శరీర మార్పు చెందిపోవడం అసాధ్యమైన కార్యం. చెమటోర్చడము వాళ్ళ వల్ల గాక. ఎందుకు? బిజీ, రాజకీయాలతో బిజీ అయిపోయారు సేవకులు. ఈ సంఘాన్ని ఎట్లా చీల్తామా, ఆ సంఘాన్ని ఎట్లా చీల్తామా, ఈ పాస్టర్ని ఎట్లా పట్టుకుందామా, నా దగ్గర నుండి వాడు వాన్ తీసుకుపోయాడు, వాని దగ్గర నుండి నేను ఎవరిని తీసుకురావాలా. పొద్దుటి నుండి రాత్రి దాకా వీళ్ళ ప్రోగ్రాములు, వీళ్ళ కూటాలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. వాడు కూటం పోయి అక్కడ ఎందుకు పెడతాడో తెలుసా? అక్కడ పక్కకి ఏమైనా ఎంటర్మేసే సంఘాన్ని చీల్చడానికి. వాడు సువార్త కోసం పెడతాడు అనుకుంటున్నావు? కాదు, దాన్ని చీల్చడానికి. ఎందుకు? వీని సంఘంలో కొంతమందిని వాడు లాగాడు కాబట్టి వాని సంఘంలో నేను కొంతమందిని లాగాల. పొద్దుటి నుండి రాత్రి దాకా నా సంఘ విశ్వాసులను నేను ఎట్లా కాపాడుకోవాలి? ఈయనకు పొగిడితే పడిపోతాడు కాబట్టి ఈ ఆదివారం వీని లేపి పొగడాలి. ఈమెకు డబ్బు బలైనతుంది, అప్పులో ఉన్నదన్నది. 10,000 అప్పులు ఇస్తే ఈమె చచ్చుకుంటే నా చచ్చికే వస్తుంది. పన్నాగాలు, కుట్రలు, ప్లాన్లు
ఇక వీళ్ళేం గోజాడతారు, వీళ్ళేం ప్రార్థన చేస్తారు, వీళ్ళేం దేవుణ్ణి అడుగుతారు, వీళ్ళేం చేస్తారు. అందుకే అలాంటి వాళ్ళ ప్రసంగాలు వింటున్న విశ్వాసులు కూడా ఏమీ పట్టించినంతగా మేము యేసుకి సంభాషణ తీసుకున్నాం, మేము పక్షిరాజు పిల్లలం, మేము కూడా వధువే, మా ఇంట్లోకి వస్తే బ్రహ్మం గారి ఫోటో కనపడుతుంది, మా ఇంట్లోకి వస్తే పక్షిరాజు ఫోటో కనపడుతుంది, మా ఇంట్లో మేఘం ఫోటో కనపడుతుంది. ఇంతగా మేఘం ఏంటిదిరా? మేఘం అంతే, మేఘం అంతే. ఇంతగా మెసేజ్ బుక్స్ ఏంటిదిరా? పుస్తకాలు అంతే. పుస్తకాలు ఇచ్చిండు, పాస్టర్ ఇచ్చిండు, కొనుక్కోమన్నాడు, 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నా, ఫ్రీగా కూడా వచ్చినాయి, అందుకే కొనుక్కున్నా. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉన్నది? సాతానుడు వీళ్ళని మోసం చేస్తున్నాడు. కానీ నేనేం నమ్ముతున్నాను తెలుసా? మోసపోయేటోడు మోసపోవాలి, కానీ వధువు మోసపోదు. అందులో వధువు ఉంటే ఆమె కళ్ళు దేవుడు తెరుస్తాడు, ఆమె నేత్రాలు దేవుడు తెరుస్తాడు, ఆమె దాన్ని గ్రహించేటట్లు చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయములో దేవుడు మర్మములను బయలుపరచడానికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు దానియేలు. అలా ప్రార్థిస్తుండగా రాత్రి దర్శనంలో, నైట్ విషన్, రాత్రి దర్శనంలో దానియేలుకి సీల్ విప్పబడింది, ముద్ర విప్పబడింది. ఏదైతే దేవుడు అక్కడ నెబుకద్నెజర్ రాజుకి రాత్రి వేళలో స్వప్నంలో చూపించాడో, ఇప్పుడు ఆయనకు చూపించిన దానిని దేవుడు ఇక్కడ దానియేలు ప్రవక్తకు ఆ మర్మాన్ని, ఆ ముద్రను రాత్రి దర్శనంలో తెరుస్తున్నాడు ఆయన. ఆమేన్. చూడడం ప్రారంభించాడు. నెబుకద్నెజర్ రాజుకు చూపించిన దాన్నే దేవుడు ఇప్పుడు ఈయనకు చూపిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ బ్రహ్మాండమైన ప్రతిమను చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, చూడడమే కాదు, దాని భావం కూడా ఈయనకు రావడం మొదలైంది. గ్లోరీ, హల్లెలూయా. ఓ, ఆ తల శిరస్సు బంగారముతో ఉన్నది. అది ఎవరో కాదు, బబులోనీయులు. అది ఎవరో కాదు, నెబుకద్నెజర్ రాజు ఆ ద్వారంలో ప్రపంచాన్ని ఏలుచున్న మొదటి అగ్రరాజ్యం. ఇది ఈయనకు బయలుపరచబడ్డది. ఆ తర్వాత 2వ రాజ్యం, ఆ తర్వాత 3వ రాజ్యం, ఆ తర్వాత 4 రాజ్యాలు. ఆ విధంగా 4 అగ్రరాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నట్లుగా ఆ దర్శనములో, అక్కడ ఆ యొక్క చూపించబడిన రాత్రి దర్శనములో ఇక్కడ దానియేలుకు బయలుపరచబడ్డది. వెంటనే తెల్లారి అర్యోకు దగ్గరికి వెళ్ళాడు. రాజుకు భావము నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, అని చూసిన కళ దాని భావం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే అర్యోకు ఏం చేశాడంటే, రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనం చదివిన లేఖనం ప్రకారముగా హీ స్టార్టెడ్ ఓపెనింగ్ ద సీల్. ముద్రను పగలగొట్టడం మొదలుపెట్టాడు. అక్కడ ముద్రను తెరవడం ప్రారంభించాడు. అక్కడ రాజా నువ్వు ఇలా చూసావు, రాజా నువ్వు ఇలా చూసావు. ఆ చూసిన దానికి ఇదిగో తల శిరస్సు బంగారముతో ఉన్నది. దాని తర్వాత నువ్వు ఆ భుజములు మరి చేతులు నువ్వు దాని వెండితో చూసావు. తర్వాత ఉదరములు మరియు 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 నడుము అది నువ్వు ఇత్తడితో చూసావు. ఆ తర్వాత మోకాలు ఇనుముతో చూసావు. ఆ తర్వాత కాళ్ళు కొంత మట్టి కొంత ఇనుముతో చూసావు. అవునా? బహుశా రాజు నోరెళ్ళబడి చూస్తుండొచ్చు. ఎందుకంటే రాజు మర్చిపోయిన కళ ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నది. ఒక వ్యక్తి కళ కన్నప్పుడు ఆ కళ మర్చిపోయినా అతనిలో ఎక్కడో అది దాగుంటుంది. మళ్ళీ దాన్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు దానియేలు అదే చేయడం మొదలుపెట్టాడు. అక్కడ రాజు మర్చిపోయిన ఆ కళ ఎక్కడో రాజులో ఒక భాగముగా ఉండిపోయింది. మరి రాజుకు ఇప్పుడు ఆ భాగాన్ని బయటికి తీయడం ప్రారంభించాడు. ఇప్పుడు దానియేలు దాని కళ చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు కళ చెప్పిన తర్వాత వెంటనే దాని భావం చెప్పడం ప్రారంభించాడు. రాజా నువ్వు అసలు ఈ కళ ఎందుకన్నావో తెలుసా? నువ్వు రాత్రి పడుకునేటప్పుడు ఏమనుకున్నావో చెప్పాలా? హలో, పడుకునేటప్పుడు ఏమనుకుంటున్నావో వింటున్నాడు ఆయన. నువ్వు లేచినప్పుడు, పడుకున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు నీ మనసులో ఉన్న ప్రతి భావాన్ని, ప్రతి ఆలోచనను చెవిలార వింటున్న దేవుడు ఆయన. మానవుడు తన జ్ఞానముతో, తన తెలివితేటలతో మాట్లాడే మాటలను రికార్డ్ చేయగలుగుతున్నాడు,
కానీ దేవుడి సైన్స్ ఏంటో తెలుసా? మానవుడు దాన్ని పట్టుకోలేడు. మనసులో ఉన్న ఆలోచనలను సైతము రికార్డ్ చేయగలడు ఆయన అక్కడ. హల్లెలూయా. అందుకే నీ మాట ఒకటి, నీ ఆలోచన ఒకటైతే అది వెంటనే మర్చిపో, వెంటనే మార్చేసుకో. నువ్వు మాట్లాడే మాట ఎదుట వ్యక్తి వింటున్నప్పుడు వాడిని మోసం చేస్తున్నావా నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని మోసపరచలేవు అక్కడ. ఎందుకంటే నీ మాటలు ఒక్కటే కాదు ఇప్పుడు దేవుడికి వినబడుతున్నది, నీ మాట వెనకాల ఉన్న ఆలోచనలు కూడా దేవుడికి వినబడతా ఉన్నాయి. నువ్వు దేవుని మోసం చేయలేవు. నువ్వు దేవుడు వెక్కిరించబడడు, దేవుడు మోసపోడని పౌలు గారు రాశాడు అక్కడ ఆయన. నువ్వు దేవుని మోసం చేయలేవు. నీ ఆలోచన ఒకటి పెట్టుకొని నీ మాట ఇంకొకటిగా మాట్లాడితే దేవుడు నిన్ను వేషధార అంటాడు. పొద్దున ఒక మాట, సాయంత్రం ఇంకో మాట మాట్లాడితే దేవుడు నిన్ను వేషధార అంటాడు. నువ్వు మాట్లాడిన మాట అది నేను అనలేదు అని అంటే దేవుడు నిన్ను వేషధారి అంటాడు. వేషధారులు పరలోక రాజ్యానికి ప్రవేశించరు. బ్రతిమానం అంటాడు, నీ మనసులో ఉన్నది మాట్లాడు. ఎదుటవాడికి బాధ కలిగించినా సరే